ఉషా కోల్డ్ ఉంది షా. అమ్మా నెగిటివ్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది మాకు ఈరోజు. -25. మా ఏరియాలో మినియాపోలిస్ మినసోటాలో ఇప్పుడు జనవరి 1st వీక్ ఐస్ రైడ్స్ అవుతున్నాయి, అంటే బార్డర్ పెట్రోల్ రైడ్స్. సో మేము ఎక్కువ బయటికి వెళ్ళట్లేదు, బట్ ఇప్పుడు మా ఏరియాలో జరుగుతున్నాయని కూడా తెలిసి కూడా టైంపాస్ కోసం తిరుగుతున్నాం బయటికి. తీట అంటారు దాన్ని, తీట. ఒక లోపలికి వెళ్ళు. ఇక్కడ మినసోటాలో ఐస్ రైడ్స్ అవుతున్నాయి. ఐస్ ఫుల్ ఫామ్ అయింది బుజీ. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎంబసీ సంథింగ్ వాట్ ఎవర్. సో ఇక్కడ ఐస్ రైడ్స్ అవుతున్నాయి. బార్డర్ పెట్రోల్ పోలీస్ వాళ్ళ యూనిఫామ్ కూడా కొంచెం ఆర్మీ లాగా ఉంటుంది, కాకి డ్రెస్ లా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ మినసోటాలో కొంచెం సీరియస్గా చేస్తున్నారు. ఈ మినసోటా ఇస్ ఏ బ్లూ స్టేట్, అంటే మన డెమోక్రటిక్ స్టేట్. సో వీళ్ళు కొంచెము రిపబ్లికన్స్ గెలిచినప్పుడు వీళ్ళు కొంచెం సొంతంగా డెసిషన్ మేకింగ్ చేసుకుంటారు. సో ఆబ్వియస్లీ మన ట్రంప్కి ఇలాంటి నచ్చగా, సో వీళ్ళ ఇప్పటి నుంచో ఉంది కన్ను, అండ్ ఇప్పుడు దొరికింది అవకాశం. అండ్ ఆల్సో దర్ ఇస్ సమ్ క్రైమ్ జరుగుతుంది, మా దగ్గర పేపర్స్ ఉన్నాయి, డాక్యుమెంటేషన్ ఉంది, చాలామంది క్రిమినల్స్ని పట్టుకుంటున్నాం మేము అని చేస్తున్నారు. దట్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ నెగిటివ్ టెంపరేచర్స్లో వాళ్ళు బేసికల్ ఏంటంటే మాల్స్ అవన్నీ అయిపోయినాయి, మాల్స్, పార్కింగ్ లాట్స్, వాల్మార్ట్ పార్కింగ్ లాట్స్ అవి ఇప్పుడు మోస్ట్లీ ఎక్కడ రాణిస్తలేరు కాబట్టి, ఎక్కువ చాలామంది అపోజ్ చేస్తున్నారు కాబట్టి రేషియల్ ప్రొఫైలింగ్ పైన, అంటే చూసి ఇది నాన్ సిటిజన్ ఫేస్, ఇది నాన్ వైట్ ఫేస్, వీడు ఎవరైనా సరే నేటివ్ ఇండియన్స్ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న యాక్చువల్ నేటివ్ అమెరికన్స్ కూడా తెల్ల ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళని, ఆర్ మెక్సికన్స్ని, హిస్పానిక్ పీపుల్ని, ఏషియన్స్ని పట్టుకొని డాక్యుమెంటేషన్ చెక్ చేసి, డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోతే డిటెన్షన్ సెంటర్లో పెట్టి అక్కడ నుంచి డిపోర్ట్ చేస్తున్నారు. దట్స్ గోయింగ్ ఆన్. బట్ ఎనీవేస్ వీఆర్ ఇదేంటంటే ఇది చికాగో స్ట్రీట్. ఇక్కడనే దీని పక్కనే పోర్ట్లాండ్ అవెన్యూ ఉంటుంది. ఈ పోర్ట్లాండ్ అవెన్యూ 34 పైననే మొన్న ఆ అమ్మాయి మామ్ ఆఫ్ 3 children షూటింగ్ జరిగింది. తను ఐస్ ఏజెంట్స్ని ఏదో ఇబ్బంది చేస్తుందని వాడు తన కార్ పైకి వస్తుందని చెప్పేసి ఐస్ ఏజెంట్ షూట్ చేసి పెట్టిండు ఇక్కడనే ముందే. ఇది 54th స్ట్రీట్ కనిపించేది. ఇంకో ముందుకెళ్తే 34th స్ట్రీట్ పైన జరిగింది అది. అండ్ బట్ యా, ఇంకా ఐస్ ఏజెంట్స్ ఇన్స్పెక్షన్స్ ఇంకా జరుగుతున్నాయి. మేము ఆల్మోస్ట్ ఎందుకులే అని చెప్పేసి జిమ్కి తప్ప ఇంకా పెద్ద ఎక్కడికి వెళ్ళట్లేదు. బట్ ఈరోజు కూర్చొని ఇంట్లో బోర్ కొట్టి వీఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ స్మాల్ లిటిల్ డ్రైవ్. ఆ స్ట్రీట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా 34th అండ్ పోర్ట్లాండ్. ఇక్కడే తనది ఇన్సిడెంట్ జరిగింది. వ్యాన్ తెచ్చుకొని లోపల పెట్టుకుని నిమ్మలంగా ప్రెస్ అంట. అమ్మోని అమ్మ బాన్ఫైర్ పెట్టుకున్నాడు నిమ్మలంగా. ఇట్లా వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయింది గుర్తిస్తుంది. వీడు పెట్టింది ఏమో. ఇప్పుడు మన జీబ్ ఉందా, కరెక్ట్ మన జీబ్ ఉన్న ప్లేస్లో ఆగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్
ఇంతే ఇట్లా వెళ్ళిపోయి కుదిరిసిన సంథింగ్ కొంచెం ఇంకా ఉండొచ్చు. బట్ ఎనీవేస్ పాయింట్ ఏంటంటే అదే ఈ జీబున లొకేషన్ కొంచెం ఇంకా ముందో వాట్ ఎవర్ కానీ ఇక్కడ ఆపింది, షూట్ చేసిండ్రు, ఇట్లా వెళ్ళిపోయి దానికి కుదిరిసింది. లైట్ పెట్టుకున్న దాంట్లో సో ఇక్కడే జరిగింది. సో ఇక్కడే తనది రెనీ గుడ్ అనే ఆమెది షూటింగ్ జరిగింది. అక్కడే ఎక్కడైతే ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయో అక్కడ వెళ్ళి చెట్టుని గుద్దేసింది ఆమె చనిపోయిన తర్వాత. ఫేస్కి షూట్ చేశారు 3 bullets, 2 or 3 bullets. ఇది 34 అండ్ పోర్ట్లాండ్.